ప్రజల్ని పేకాట క్లబ్బుల వైపుకి మద్యం షాపుల వైపుకి పరిగెత్తిచ్చేసి వారు కష్టపడి సంపాదించినటువంటి డబ్బును దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను లోకేష్ గారికి ఒక ట్వీట్ వేశాను. అయ్యా లోకేష్ గారు, ఈ రాష్ట్రంలో ప్రజలకు మేలు చేస్తానని అందలం ఎక్కినటువంటి మీరు ప్రజలకు మేలు చేయకుండా, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, ప్రజలకు చేయాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి పథకాలు ఇవ్వకుండా, చేయాల్సిన పనులు చేయకుండా ఈ విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు ఓపెన్ చేసి వారు ఆడుకోవడానికి కావాల్సినటువంటి అన్ని వసతులు కల్పించడం, ఇది ఏ రకమైనటువంటి నైతిక విలువ, సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? కాసుల కక్కుర్తి కోసం మీరు ఇవి చేయడం తప్పు అని మాట్లాడితే లాయర్ నోటీస్ పంపించారు. మీకా? ఎస్, 10 కోట్ల డిఫమేషన్ సూట్ వేస్తూ బెదిరించే విధంగా పోలీస్ వారు నాకు ఒక ట్వీట్ పెట్టారు. నా ట్వీట్కి స్పందించి పోలీస్ వారు కూడా నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టుగా ఇచ్చారు. తర్వాత లాయర్ నోటీస్ కూడా ఇచ్చారు. మీకు నేను పంపించాను. అది లాయర్ నోటీస్లో బేషరతుగా నేను క్షమాపణ చెప్పి 10 కోట్లు కట్టాలని దానిలో రాశారు. అంటే ఈ రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితి ఉందంటే, పేకాట క్లబ్బుల్ని ఓపెన్ చేపిస్తాను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి చెప్పి అని వాళ్ళ ఎమ్మెల్యేనే మాట్లాడతాడు. అవును, విచ్చలవిడిగా పేకాట రాష్ట్రం నలుమూలన జరుగుతూ ఉన్నది వాస్తవం. అది వాళ్ళ కొమ్ము కాసేటటువంటి పత్రిక అయినటువంటి ఈనాడులో వచ్చింది, ఆంధ్రజ్యోతిలో వచ్చింది, ఏబిఎన్ ఛానల్లో కూడా రాశారు. దాన్నే ట్వీట్ వేస్తే ఇలా దౌర్జన్యంగా భయపెట్టే విధంగా ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి చేష్టలు ఏంటంటే, ప్రజలు సంపాదించేటటువంటి డబ్బును దోచుకోవాలి, ప్రజలకు ఇచ్చేటటువంటి పథకాలని ఇవ్వకుండా ఎగ్గొట్టాలి. ఎవరైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డారో, లేకపోతే మోసం చేశారో, ప్రజల మీద తప్పుడు ప్రచారాలు చేశారో, వాళ్ళకి టీటీడీ పదవులో లేకపోతే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పదవులో ఇవన్నీ ఇవ్వాలి. ఏకంగా చంద్రబాబు నాయుడు గారి కుమారుడే రెడ్ బుక్లో రాసేసి ఎక్కువ కేసులు ఎవరికి ఉంటే వారికే రేపు పొద్దున పదవులు ఇస్తానని చెప్పిన తర్వాత దుర్మార్గాలు కాకుండా ఇంకేం చేస్తారు? ఈ రాష్ట్రంలో 100 రోజుల్లో జరిగినటువంటి పరిపాలన ఒక్కసారి గమనిస్తే వేల మంది ఊర్లు వదిలి పారిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారంటే చాలు పథకం నుంచి తీసివేస్తున్నారు. ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా పార్టీకి గట్టిగా నిలబడుతున్నారంటే వారి మీద దొంగ కేసులు పెట్టడం. ఎర్రగొండపాలెంలో ఒక మండలంలో, పుల్లల చెరువు అనేటటువంటి మండలంలో ఎస్టీ మహిళని కొట్టి దాడి చేసి గాయపరిచి ఆవిడ కేసు పెడితే, ఆవిడ పెట్టిన కేసునేమో బెయిలబుల్ కేసు పెట్టారు, ఆవిడకి అగేన్స్ట్ గా కౌంటర్ కేసు పెట్టిన దాన్నేమో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. అంటే ఈ దుర్మార్గాలు, ఈ దాష్టికాలు ఈ రాష్ట్రంలో నిత్యం జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజలకి ఎక్కడా మేలు చేసేటటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు చేయట్లేదు. అప్పుల ఆంధ్రాగా మార్చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్ని అభివృద్ధి కార్యక్రమాలని పక్కకి ఆపేశారు. మేము వచ్చినప్పుడు మా ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఓడరేవుల్ని డెవలప్ చేశాం, రైతుల్ని ఆదుకొని వ్యవసాయాన్ని పెంచేటటువంటి అనేక మార్గాలని తీసుకొచ్చాం, విద్యకి పెద్దపీట వేశాం, ఆరోగ్యశ్రీకి పెద్దపీట వేశాం, ఆరోగ్యశ్రీకి కేటాయింపులు ఎక్కువ చేశాం. ఇవాళ ఎక్కడున్నాయి సార్ ఈ వ్యవస్థలు? ఏమైనా పని చేస్తున్నాయి? ఈ రోజు వరకు సచివాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించినటువంటి అధికారినే నియమించలేదు. ఎలాంటి పరిపాలన సాగుతుంది? సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించినటువంటి వ్యవస్థ ఈ రోజు వరకు కూడా పని చెయ్యట్లేదు అంటే ఇది ఏ రకమైనటువంటి ప్రజా పరిపాలన చేస్తున్నారు? కేవలం ప్రచారం కోసం ఆర్భాటాలు చేసుకోవటం, ప్రభుత్వ డబ్బును పంచడానికి తెలుగుదేశం నాయకుల్ని ఇన్వాల్వ్ చేసేసి వారితోటి పంచిచ్చేదేంటి సార్? 50 సంవత్సరాలకి ఇస్తానన్నటువంటి పెన్షన్లు ఇస్తున్నారా? ఏదన్నా ఒక పథకాన్ని చేస్తున్నారా? పేకాట వలన ఈ సమాజానికి ఒరిగేటటువంటి లాభం ఏంటి? పేకాటను విచ్చలవిడిగా ఆడిస్తుంది ప్రభుత్వం కాదా? ఒకవేళ ప్రభుత్వం యొక్క సపోర్ట్ లేకపోతే పేకాట ఈ రాష్ట్రంలో ఎలా ఆడగలుగుతారు? మీకు నోటీసులు వచ్చేసాయి కదా, మళ్ళీ మాట్లాడుతున్నారు మీరు. ఇంకోటి ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాలంటున్నాం. ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి కార్యక్రమానికి గత ప్రభుత్వం, మా ప్రభుత్వమే కారణమని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని నేను సూటిగా అడుగుతున్నాను. సార్, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నటువంటి వారు మీ తెలుగుదేశం నాయకులు కాదా? కాసులకు కక్కుర్తి పడకపోతే ప్రభుత్వ ఖజానాకి ఏమన్నా లాభం చేకూరుతుందా? పర్మిషన్ తోటి వారు ఆడుతున్నారా? ఈ పేకాట వలన ప్రజలు నష్టపోతారా, లాభపడతారా?
రైట్. ఇది మీ సపోర్ట్తో జరగకపోతే ఎవరు జరిపిస్తున్నారు? దీనికి బాధ్యత మీరు వహించాలా, ఇంకెవరన్నా వహించాలా? మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు దీనికి నైతిక బాధ్యత వహించాలా లేదా? లోకేష్ గారు నైతిక బాధ్యత వహించాలా లేదా? చంద్రబాబు నాయుడుకి తెలియకుండానే ఈ కార్యక్రమం జరుగుతుందా? దీనికి వారు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. రైట్.